ఏరా నా దర్శనానికి రావేరా అంటూ అమ్మ పిలిచింది. అమ్మ పిలుపు మేరకు అమ్మ దర్శనానికై వచ్చాం. ఇంతకీ ఎవరా అమ్మ అంటే అమ్మలగన్న అమ్మ, దుర్గమ్మ స్వరూపం, మహిషాసుర మర్దిని, మియాపూర్ మహిషాసుర మర్దిని. ఇక్కడ అమ్మ కోరిన కోరికలు తీర్చే సత్యమైన తల్లి, సత్యమ్మ తల్లిగా స్థానికులు చెప్పి పిలువబడుతుంది. అమ్మ రాక్షస సంహారం కోసం ఉద్భవించి మద, కటవ, ద్రుమలోచన, చండ, ముండ రక్తబీజులను అంతమొందించిన తర్వాత చివరగా 10వ రోజున రూపాలను మార్చే మహిషాసురుడిని తన 16 చేతులలో విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రము, శంఖము, పరమేశ్వరుడు ఇచ్చిన త్రిశూలము, ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధము, యముడు ఇచ్చిన గద పాశము, మిగతా దేవతలు ఇచ్చిన ఖడ్గము, డాలు, అద్దము, విల్లు, బాణాలు, అంబుల పొది, సర్పము, జపమాల, అగ్నిశక్తి వంటి అస్త్రాలను ధరించి అమ్మ మహిషాసురుణ్ణి దున్నపోతు రూపంలో ఉన్నప్పుడు తన పాదంతో తొక్కి పట్టి ఒక చేయితో అసురుడి కొమ్ముని బట్టి మరొక చేయితో వాడి నాలుకను బయటికి లాగి పట్టుకొని త్రిశూలంతో మహిషాసురుని సంహరిస్తూ సింహవాహనంతో అమ్మ ఇక్కడ అతి శక్తివంతమైన మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది. స్థానిక కథనం ప్రకారం అమ్మవారు బాల రూపంలో కనబడి మాయమైన ఇక్కడే అమ్మ మహిషాసుర మర్దినిగా కొలువైనట్లు చెప్తారు. ఇంతటి శక్తివంతమైన అమ్మ ఆలయాన్ని, అలాగే మన ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ నలుమూలలా తెలిసేలా చేద్దాం, భక్తజనులకి దగ్గర చేద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్లో ఉన్న ప్రతి డిస్టిక్ ఇన్స్టా పేజ్ వారికి ఈ వీడియోని చేరవేయండి, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి తెలియజేయండి. మన ఆలయాల స్థాయిని పెంచి మన ధర్మాన్ని నిర్వర్తిద్దాం. జై నరసింహ, జై దుర్గమ్మ.